తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్లపై జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ వ్యవహారాలు చూస్తున్న కార్యదర్శి విష్ణుపై చెలరేగిపోయారు. పీసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కూడా నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేస్తారా? అసలు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా? అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? కొత్త వాళ్లకు పదవులు సిఫారసు చేస్తారా? ఫైనల్ అయ్యే వరకు మాకు చెప్పరా? ఏఐసీసీ కార్యదర్శి విష్ణు అలాగే చీఫ్ దీపాదాస్ మున్షిపై ఇలా నిప్పులు చెరిగారు జగ్గారెడ్డి. ఏఐసీసీ విష్ణు కార్యదర్శిగా ఉన్నారా, వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. దీపాదాస్ కూడా ఈ రాష్ట్రానికే ఉన్నారా లేక మారిపోయారా అని ప్రశ్నిస్తున్నారు. అసలేంటి ఇద్దరి తీరు అంటూ నిన్న రాత్రి జరిగిన ఒక ఫంక్షన్లో మాట్లాడి మాటల దాడి చేశారు జగ్గారెడ్డి. జగ్గారెడ్డి ఆగ్రహం వెనక ఉన్న కారణాల గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, విష్ణు మీద దీపాదాస్ మున్షి మీద ఆ స్థాయిలో జగ్గారెడ్డి నిప్పులు చెరిగాల్సిన సందర్భం ఏమొచ్చింది? ఎందుకనంత ఆగ్రహంగా ఉన్నారు జగ్గారెడ్డి ఇద్దరి మీద? గత కొన్ని రోజుల నుంచి కూడా పార్టీలో మంత్రి పదవులకు సంబంధించి ఎమ్మెల్సీలకు సంబంధించిన దానిపైన చర్చ జరుగుతూ వస్తుంది. సో వీళ్లకు మంత్రి పదవులు వస్తాయి, వాళ్లకు ఎమ్మెల్సీలు వస్తాయని చెప్పి కొంతమంది నాయకులు చెప్తున్న నేపథ్యంలో కొత్త వారికి కూడా పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో జగ్గారెడ్డి ఫైర్ అంటగా తెలుస్తుంది. ముఖ్యంగా దీపాదాస్ మున్షి అందరినీ రిఫర్ చేస్తున్నట్టుగా తెలిసిన నేపథ్యంలో ఆయన ఈ కామెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. నిన్న జరిగినటువంటి ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో, అసలు ముస్లిం నేతకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఫంక్షన్ లో అందరి నేతలు కూడా కలిశారు. ఒక జగ్గారెడ్డి, విష్ణు అని కాకుండా మిగతా పెద్ద నేతలు కూడా అక్కడే కూర్చున్నారు. ఒకే టేబుల్ పై ఉన్నటువంటి జగ్గారెడ్డి సడన్ గా విష్ణు పైన, ఏఐసీసీ కార్యదర్శిగా కొత్తగా వచ్చినటువంటి విష్ణు పైన పార్టీలో ఏం జరుగుతుందనే క్లారిటీ ఉందా, అసలు మనం అధికారంలో ఉన్నామా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నామా అని చెప్పి ఒక హాట్ కామెంట్ కూడా చేసిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. అందులో భాగంగా ఆయన మీరు అసలు ఇన్ఛార్జిగా ఏ జిల్లాలకు ఉన్నారంటే మెదక్ కూడా ఉన్నారంటే, నేను కూడా మెదక్ సంబంధించిన బట్ నువ్వు ఉన్నట్టు కూడా నాకు తెలియదు అన్న ఒక సీరియస్ కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. అలాగే దీపాదాస్ మున్షి పైన కూడా, దీపాదాస్ మున్షి కొందరు మెదక్ నేతలకు సంబంధించిన దానిపైన కూడా ఆమె ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని అటు హైకమాండ్ దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్న విషయంలో చాలా రోజుల నుంచి చర్చ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జగ్గారెడ్డి కామెంట్స్ చాలా హాట్ కామెంట్ గా మారాయని చెప్పొచ్చు. ఏకంగా ఏఐసీసీ నేతల మీదే ఆయన ఆరోపణలు చేయడంతో ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి అశోక్? ఇది ఒక జగ్గారెడ్డికి సంబంధించినటువంటి ఇన్సైడ్ టాపిక్ అనే కదా, ఆయన ఓన్లీ ఒక పార్టీ నేతగానే కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. చాలా మంది గాంధీ భవన్ దగ్గర కూడా ఇదే చర్చ నడుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడుతున్న వాళ్ళని వదిలేసి కొత్తగా వస్తున్న వాళ్ళకి పదవులు చూపిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవులు కావచ్చు, ఏకంగా మంత్రి పదవులను కూడా రిఫర్ చేస్తున్నారన్న ఒక అంశం అయితే కొన్ని రోజుల నుంచి కూడా చర్చకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జగ్గారెడ్డి కామెంట్స్ దానికి తోడయ్యారని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఏఐసీసీ కార్యదర్శినైనా అటు దీపాదాసిని మున్షిని కూడా డైరెక్ట్ గా మాట్లాడడం పట్ల ఒక గాంధీ భవన్ వేదిక అయితే ఒక హాట్ చర్చ నడుస్తుంది. ఒకవైపు ఢిల్లీలో మంత్రివర్గానికి సంబంధించిన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు జగ్గారెడ్డి ఇలాంటి కామెంట్స్ చేసిన నేపథ్యంలో పార్టీలో ఎలాంటి స్తబ్దత ఉందనే దానిపైన ఒక క్లారిటీ. అయితే అశోక్, ఇది కేవలం జగ్గారెడ్డి అభిప్రాయం మాత్రమేనా? మరికొంతమంది కూడా పార్టీలో ఎలాంటి అభిప్రాయాలతోనే ఉన్నట్టుగా అనిపిస్తోందా? ఎలాంటి టాక్ వినిపిస్తోంది? అండ్ ఎప్పుడైనా సరే జగ్గారెడ్డి కుండ బదులు కొట్టినట్టు మాట్లాడుతుంటారు. ఏ విషయాన్ని అయినా సరే ఫ్రంట్ లోనే, అటు గాంధీ భవన్ లో ఏ మీటింగ్ అయినా సరే, బయట ఏ పబ్లిక్ మీటింగ్ అయినా సరే ఆయన డైరెక్ట్ గానే ఇలాంటి కామెంట్ చేస్తుంటారు. బట్ గాంధీ భవన్ దగ్గర మాత్రం ఇలాంటి కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. కష్టపడ్డ వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళకి పదవులు ఇస్తున్నారు, వేరే వాళ్ళకి ముందు పెడుతున్నారని చెప్పి చాలా మంది గాంధీ భవన్ దగ్గర మాట్లాడుతున్నప్పటికీ కూడా బయట ఎవరు మాట్లాడే పరిస్థితి మనకు కనిపించలేదు. బట్ ఖచ్చితంగా జగ్గారెడ్డి ఎప్పుడైనా ఫ్రంట్ లోనే మాట్లాడతారు కాబట్టి ఈసారి కూడా అదే కామెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. సో అది జగ్గారెడ్డి ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఏకంగా ఏఐసీసీ కార్యదర్శి విష్ణు అలాగే దీపాదాస్ మున్షి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఏ విషయం కూడా సీనియర్స్ అయినా మమ్మల్ని సంప్రదించి నిర్ణయం తీసుకునేది లేదా? తమకు అన్ని లాస్ట్ మినిట్లో చెప్తారా? కొత్త వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తారా? పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని పట్టించుకోరా? అసలు విష్ణు కార్యదర్శిగా ఉన్నారా లేక వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా? దీపాదాస్ మున్షి కూడా ఈ రాష్ట్రానికే పనిచేస్తున్నారా, వేరే రాష్ట్రానికి ఏమైనా మారిపోయారా? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఈ పెద్దలు చూస్తున్నారా లేదా అన్న స్థాయిలో జగ్గారెడ్డి ఫైర్ అయిన నేపథ్యంలో ఇప్పుడు రియాక్షన్స్ కూడా దానికి సంబంధించి వస్తున్నాయి. అయితే ఇది కేవలం జగ్గారెడ్డి అభిప్రాయం మాత్రమేనా? పార్టీలో మరికొంతమంది కూడా ఇదే రకమైన అసంతృప్తితో ఉన్నారా అన్నది కూడా తేలాల్సిన అవసరం ఉంది.